ఇవాళటి రెసిపీ మైసూర్ పప్పు తోటకూర మసాలా పప్పులాగా వేయాలండి, బాగుంటుంది. తోటకూర కడిగి చిన్నగా కట్ చేసుకోవాలి. ఒక ఉల్లిగడ్డ, ఉల్లాకు, 2 పచ్చిమిర్చి, ఆయిల్ పోసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, 2 పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఉల్లాకు, మంచిగా ఉడికించుకోవాలండి. ఆకు, ఉల్లాకు, ఉల్లిగడ్డ నూనెలో మంచిగా ఉడకాలి. పసుపు, అల్లం పేస్ట్, మీ రుచికి సరిపడా ఉప్పు అండి, ఇవన్నీ వేసి కలుపుకోవాలి. ఉల్లిగడ్డ ఉడికాక కారం వేసుకోవాలండి. కారం వేసుకున్నాక తోటకూర, మైసూర్ పప్పు వేసుకోవాలి. పెట్టుకొని 2 మినిట్స్ అయ్యాక కలుపుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. నూనెలో ఉడకాలి. పప్పు, ఆకు పచ్చివాసన రాదు. ఆకు నూనెలో ఉడుకుతుంది. ఇలా మధ్యలో కలుపుతూ పైన మూత పైన నీళ్ళు పోసుకోవాలండి. ఒక 2 మినిట్స్ అయ్యాక నీళ్ళు అందులో పోసుకొని కలుపుకోవాలి. పప్పు ఉడుకుతుంది. అప్పుడు నీళ్ళు ఇందులో పోసుకోవాలండి, పప్పు ఉడుకుతుంది. ఇలా పప్పు ఉడికాక కొద్దిగా గరం మసాలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. కొద్దిగా గరం మసాలా చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మైసూర్ పప్పు తోటకూర రెడీ అండి. ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.